హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఏప్రిల్ 3, 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి నీలాంబన్ పరిక్ గారు మహాత్మా గాంధీస్ గారి గ్రేట్ గ్రాండ్ డాటర్ అనమాట, పాస్డ్ అవే. సో నీలాంబన్ పరిక్ పాస్డ్ అవే, మహాత్మా గాంధీస్ గ్రేట్ గ్రాండ్ డాటర్. సో నీలాంబన్ పరిక్ గారు రాసిన ఒక బుక్ అనమాట, గాంధీస్ లాస్ట్ జ్యువెల్, హీరాలాల్ గాంధీ. సో గాంధీస్ లాస్ట్ జ్యువెల్, హీరాలాల్ గాంధీ. ఇది మనకి బుక్ సెక్షన్లో కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి సౌత్గిరి బ్లాక్ ప్రింట్ అనమాట, ఒక జిఐ ట్యాగ్ వచ్చింది. సౌత్గిరి బ్లాక్ ప్రింట్ అనేది గుజరాత్ అహ్మదాబాద్లో ఇది తయారు చేస్తారు. సో దీనికి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది, సౌత్గిరి బ్లాక్ ప్రింట్, గుజరాత్ అహ్మదాబాద్. నెక్స్ట్ మనకి ఐఎన్ఎస్ తర్కష్. సో ఐఎన్ఎస్ తర్కష్ సీజ్ ఓవర్ 2500 kgs ఆఫ్ నార్కటిక్స్ ఇన్ వెస్టర్న్ ఇండియన్ ఓషన్. సో మనకి ఒక 2500 kgల మత్తు పదార్థాలను సీజ్ చేసింది ఐఎన్ఎస్ తర్కష్. సో ఐఎన్ఎస్ తర్కష్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే రష్యా. దేన్ని మోడిఫై చేస్తూ అంటే క్రివాక్ 3 ఫ్రిగేట్స్ని మోడిఫై చేసి ఐఎన్ఎస్ తర్కష్ని డెవలప్ చేసింది రష్యా. సో దీన్ని ఎప్పుడు దీని సేవలు ప్రారంభించారు అంటే 2012 నవంబర్లో ఈ ఐఎన్ఎస్ తర్కష్ కమిషనింగ్ అనేది జరిగింది. సో క్రివాక్ 3ని మోడిఫై చేసి రష్యా ఐఎన్ఎస్ తర్కష్ని డెవలప్ చేసింది. నెక్స్ట్ మనకి లాంచింగ్ ఆఫ్ 5th 25 tons బోలార్డ్ పుల్ టగ్. సో ఒజాస్ యార్డ్ 339. సో మనకి మొన్న 4th దాన్ని చూసాం, ఇప్పుడు 5th అనమాట, బోలార్డ్ పుల్ టగ్ ఒజాస్, దాని పేరు యార్డ్ 339. సో దీన్ని ఎవరు నిర్మించారు అంటే తీతాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్, కోల్కతా. సో ఆల్రెడీ మనకి ఒక 2-3 days బ్యాక్ అనుకుంటాం మనం 4th చూసాం, ఇప్పుడు 5th. సో దాని పేరు యార్డ్ 339 ఒజాస్. తీతాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్, కోల్కతా వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. సో ఫస్ట్ 4 ఏంటివో చూడాలి కదా. సో భీష్మ, బాహుబలి, అశ్వ, యువన్, ఒజాస్. ఇప్పుడు సో 6th కన్స్ట్రక్షన్లో ఉంది. సో 6 ఉన్నాయి, ఇప్పుడు 5th కంప్లీట్ అయింది, 6th అండర్ డెవలపింగ్లో ఉంది. సో యార్డ్ 335, 336, 337, 338, 339. సో ఇట్లా అనమాట, భీష్మ, బాహుబలి, అశ్వ, యువన్, యోజాస్. నెక్స్ట్ మనకి ఒడిశా ఎక్స్పోర్టెడ్ మొరింగా పర్వాల్ అనమాట. సో దుబాయ్. సో మనకి మునక్కాయలు అంటాం కదా, సో మొరింగర్ పర్వాల్ అనే ఒక మునక్కాయలని దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేసింది ఒడిస్సా. సో దీన్ని మనకి ఒడిశాలో ఈ మొరింగా పర్వాల్ని సూపర్ ఫుడ్గా పిలుస్తారు, బికాస్ ఆఫ్ ది రిచ్ విటమిన్స్, ప్రోటీన్స్ ఉండడం వల్ల మొరింగా పర్వాల్ని దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేసింది ఒడిస్సా. నెక్స్ట్ మనకి ఐఐఎస్సి బెంగళూరు డెవలప్డ్ బ్యాక్టీరియా బేస్డ్ మెథడ్ టు రిపేర్ క్రాక్డ్ బ్రిక్స్ ఆన్ మూన్. సో మనకి మూన్ పైన ఏవైతే కట్టడాలు కడతామో సో దానికోసం ఒక బ్రిక్స్ని డెవలప్ చేసింది ఐఐఎస్సి బెంగళూరు. సో బ్యాక్టీరియాని బేస్ చేసుకొని ఈ బ్రిక్స్ని డెవలప్ చేసింది. సో ఆ బ్యాక్టీరియా పేరు ఏంటి అంటే సపోర్ సర్నికా పాస్టురీ అనే బ్రిక్స్ని, ఈ బ్యాక్టీరియాని బేస్ చేసుకొని బ్రిక్స్ని డెవలప్ చేసింది ఐఐఎస్సి బెంగళూరు మూన్ పైన కట్టడాల కోసం. నెక్స్ట్ మనకి యుఎస్ సెనేటర్ అనమాట, కోరీ బుకర్. సో ఈయన ఏంటి అంటే 25 hours కంటిన్యూస్గా స్పీచ్ ఇచ్చారు. సో ఇదొక మేక్స్ హిస్టరీ అనమాట. కోరీ బుకర్స్ మేక్స్ హిస్టరీ విత్ 25 hours సెనెట్ స్పీచ్. సో కంటిన్యూస్గా 24 hours మాట్లాడడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో కోరీ బుకర్ గారు యుఎస్ సెనేటర్. నెక్స్ట్ మనకి నిహారికా సింగానియా క్లించెస్ గోల్డ్ అట్ అజోహోల్ట్ సిఎస్ఐ లీర్ ఇన్ బెల్జియం. సో బెల్జియంలో జరిగింది. సో ఇది ఏంటంటే ఒక హార్స్ రేస్ లాగా అనమాట, ఈక్వాస్టేరియన్ అంటారు. సో గేమ్ పేరు ఈక్వాస్టేరియన్. సో నిహారికా సంగానియా గారు గోల్డ్ గెలిచారు. ఇది ఎక్కడ జరిగిందంటే బెల్జియంలో జరిగింది. హార్స్ రేస్ అనము, కానీ హార్స్ తోటి వీళ్ళు స్టెప్స్ అనేది దాటాలి అనమాట. సో అజోహోల్ట్ సిఎస్ఐ లీర్ నిహారికా సంగానియా గారు గోల్డ్ విన్ అయ్యారు. బెల్జియంలో జరిగింది. ఇది ఒక హార్స్ రేస్ అని గుర్తుపెట్టుకుందాం, మనకి ఈజీ గుర్తుండడానికి. సో స్పోర్ట్ ఏంటిది, ఈక్వెస్టేరియన్. నెక్స్ట్ మనకి పూనం గుప్తా గారు. సో పూనం గుప్తా అపాయింటెడ్ యాజ్ ఎ న్యూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఫర్ 3 years. సో 3 years కాలానికి గాను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా గారిని అపాయింట్ చేశారు. సో మనకి 4 members డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. సో పూనం గుప్తా గారు ఇందులో వన్ ఆఫ్ ది పర్సన్స్.
నెక్స్ట్ మనకి పిఎఫ్ఆర్డిఏకి న్యూ చైర్మన్గా శివసుబ్రహ్మణ్యం రామన్ గారు అపాయింట్ అయ్యారు 5 సంవత్సరాల కాలానికి గాను. సో పిఎఫ్ఆర్డిఏ ఏంటి అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. సో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఎవరు అంటే శివసుబ్రహ్మణ్యం రమన్ గారు అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ మనకి సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ 10x జర్దా కింగ్ రైస్ అనమాట. సో మనకి బాస్మతి బియ్యం ఉంటాయి కదా, సో అలాంటిది ఒక వెరైటీ 10x జర్దా కింగ్ రైస్కి బ్రాండ్ అంబాసిడర్గా సల్మాన్ ఖాన్ గారు నియమితులయ్యారు. నెక్స్ట్ మన తెలంగాణ అంశం వరంగల్ చపాతా చిల్లీకి, దాన్ని మనము టొమాటో చిల్లీ అంటాం కదా, సో చపాతా మిర్చికి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. సో దీంతో మన తెలంగాణలో 18 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ ఉంది. సో లాస్ట్ది మనకి తాండూర్ కందిపప్పు అనుకుంటా. సో 18th ప్రోడక్ట్ వరంగల్ చపాతా చిల్లీకి జిఐ ట్యాగ్. సో 17th మనకి లక్క గాజులు. సో 17th లక్క గాజులు, 16th తాండూర్ కందిపప్పు. సో 18th వరంగల్ చపాతా చిల్లీ, దీన్నే మనకి టొమాటో చిల్లీ అని కూడా అంటాం. సో ఇదేంటి అంటే తెలంగాణ నుంచి ఫస్ట్ హార్టికల్చర్ ప్రోడక్ట్ అనమాట. సో ఉద్యానవన పంటలు అంటాం కదా, సో ఫస్ట్ హార్టికల్చర్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది జిఐ ట్యాగ్ వచ్చింది తెలంగాణ నుంచి అంటే వరంగల్ చపాతా మిర్చి. సో ఇంపార్టెంట్ 18th ప్రోడక్ట్. నెక్స్ట్ మనకి మూడీ అనలిటిక్స్ వాళ్ళు జీడిపి ఎస్టిమేషన్తో వార్తల్లో ఉన్నారు. మూడీ అనలిటిక్స్ ఏం చెప్పింది అంటే 6.5% జీడిపి గ్రోత్ అనేది ఉంటుంది ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో మనకి నిన్ననే ఎంటర్ అయ్యాం కదా ఫైనాన్షియల్ ఇయర్లో, FY 2025-26లో 6.5% జీడిపిని చేరుకుంటాము అని చెప్పేసి మూడీస్ అంచనా వేస్తుంది. అదే పోయిన ఫైనాన్షియల్ ఇయర్, సో 24-25లో మాత్రం 6.7%గా అంచనా వేసింది. నెక్స్ట్ మనకి ఆర్బీఐ. సో ఆర్బీఐ ఏం చేసింది, సో మనము ఏటీఎమ్స్ విత్డ్రాల్ చేస్తాం కదా, సో ఏటీఎం నుంచి అమౌంట్ విత్డ్రాల్ చేస్తాము. సో అంటే ఒక్కసారి మనం ఏటీఎంలో నుంచి అమౌంట్ విత్డ్రాల్ చేస్తే ఫస్ట్ 21 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళు. సో దాన్ని ఇప్పుడు 23 రూపీస్కి పెంచింది. సో ఈ ఇంక్రీజ్ అయిన అమౌంట్ అనేది May 1 నుంచి అమల్లోకి రాబోతుంది. సో May 1 నుంచి ఎవరైతే ఏటీఎం నుంచి విత్డ్రా చేస్తారో, సో పర్ ట్రాన్సాక్షన్కి 23 రూపీస్ అనేది ఆర్బీఐ ఛార్జ్ చేయబోతుంది. సో ఫస్ట్ ఇది 21 రూపీసే ఉండే. నెక్స్ట్ మనకి హాలీవుడ్ యాక్టర్ వల్ కిల్మర్ గారు పాస్డ్ అవే. హాలీవుడ్ యాక్టర్ వల్ కిల్మర్ హ్యాస్ పాస్డ్ అవే. సో మనకి ఫైనాన్షియల్ ఇయర్, సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో లోకోమోటివ్స్, సో మనకి ఎన్ని లోకోమోటివ్స్ ఉత్పత్తి చేశాము, సో దాంతో ఇండియా రికార్డ్ సృష్టించింది. సో కనుక చూసుకున్నట్టయితే 1681 లోకోమోటివ్స్ని ఇండియా ప్రొడ్యూస్ చేసింది. సో ఇండియా రికార్డ్ విత్ 1681 లోకోమోటివ్స్. సో మనకి 23-24లో జస్ట్ 1471, కాకపోతే ఇది ఇప్పుడు 1681 లోకోమోటివ్స్ అనమాట. సో విచ్ ఈస్ 19% ఇంక్రీజ్ అనేది నమోదైంది. నెక్స్ట్ మనకి రిలయన్స్ న్యూ ఎనర్జీ ప్లాంట్ అనమాట. సో రిలయన్స్ న్యూ ఎనర్జీ ప్లాంట్ని, బయోగ్యాస్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్లో విత్ 139 crores తోటి. సో 500 CBG ప్లాంట్ అనమాట, బయోగ్యాస్ ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయబోతుంది రిలయన్స్ సంస్థ విత్ 139 crores తోటి. నెక్స్ట్ మనకి ఒక పోర్ట్ అనమాట, ముండ్రా పోర్ట్. సో బికెమ్స్ ఫస్ట్ ఇండియన్ డాక్యార్డ్ టు హ్యాండిల్ ఓవర్ 200 million tons ఆఫ్ కార్గో ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 25-25. సో 24-25లో కార్గో, సో మనకి గూడ్స్ రవాణా అంటాం కదా, సో దాంట్లో 200 million tons కార్గోని హ్యాండిల్ చేసింది ముంద్రా పోర్ట్ అనమాట. సో ఫస్ట్ ఇండియన్ డాక్యార్డ్ టు హ్యాండిల్ ఓవర్ 200 million tons ఆఫ్ కార్గో ఇన్ 24-25. నెక్స్ట్ మనకి నంబియో సేఫ్టీ ఇండెక్స్ అనమాట. సో సేఫ్ కంట్రీస్ జాబితాని రిలీజ్ చేసింది అనమాట. సో సురక్షితమైన దేశాల జాబితా అనమాట. నుమిబో సేఫ్టీ ఇండెక్స్ 2025 టాప్లో ఎవరున్నారు, ఏ కంట్రీస్ సేఫ్లో ఉన్నాయి అంటే ఆండోరా ఫస్ట్, సెకండ్ UAE, థర్డ్ ఖతార్. సో ఫస్ట్ 3 కంట్రీస్ సేఫ్ కంట్రీస్ అనమాట, ఆండోరా, UAE, ఖతార్. ఎవరి ప్రకారంగా, నుబిబో సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం. ఇండియా కనుక చూసుకున్నట్టయితే 66th ప్లేస్. ఇండియా 66th ప్లేస్లో ఉంది ఈ ఇండెక్స్లో. నెక్స్ట్ మనకి నగర్హోల్ నేషనల్ పార్క్ అనమాట. సో నగర్హోల్ నేషనల్ పార్క్ అనేది కర్ణాటకలో ఉంది. ఇది ప్రకృతి విపత్తులను ఫేస్ చేస్తూ వార్తల్లో ఉంది. సో లొకేషన్ ఇంపార్టెంట్, నగర్హోలే నేషనల్ పార్క్, కర్ణాటక. నెక్స్ట్ మనకి
వేస్ట్ మేనేజ్మెంట్ ట్యాక్స్. సో వేస్ట్ పైన కూడా ట్యాక్స్ని కలెక్ట్ చేయబోతుంది బెంగళూరు, కర్ణాటక. సో వేస్ట్ మేనేజ్మెంట్ పైన ట్యాక్స్ అనమాట ఫస్ట్ బెంగళూరు కర్ణాటకలో దీన్ని కలెక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి నార్త్ వెస్ట్ ప్యాసేజ్ అనేది వార్తల్లో ఉంది. ఇది జియో పొలిటికల్ ఇష్యూస్ తోటి ఫేస్ చేస్తూ వార్తల్లో ఉంది. నార్త్ వెస్ట్ ప్యాసేజ్ జియో పొలిటికల్ ఇష్యూస్తో వార్తల్లో ఉంది. సో నెక్స్ట్ మనకి స్టార్టప్ మహాకుంభ్ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో జరుగుతుంది. సో ఈ రోజు నుంచి, సో 3rd నుంచి 5th ఏప్రిల్ వరకు ఇది జరుగుతుంది. సెకండ్ ఎడిషన్ అనమాట. సో సెకండ్ ఎడిషన్ ఆఫ్ స్టార్టప్ మహాకుంభ్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరుగుతుంది. సో దీన్ని ఎవరెవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే ఫిక్కీ, నెక్స్ట్ మనకి నాస్కామ్, ఇంకా అసోచామ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఈ 4 కలిసి సంయుక్తంగా స్టార్టప్ మహాకుంభ్ సమ్మిట్ని నిర్వహిస్తున్నాయి. సో థీమ్ కనుక చూసుకున్నట్టయితే స్టార్టప్ ఇండియా @2047 అన్ఫోల్డింగ్ ద భారత్ స్టోరీ. స్టార్టప్ ఇండియా @2047 అన్ఫోల్డింగ్ ద భారత్ స్టోరీ అనమాట. సో మనకి స్టార్టప్ డేని మనము January 16th రోజు జరుపుకుంటాం. ఎందుకంటే 2016లో మనకి స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనకి ఫోర్బ్స్ బిలియనియర్ లిస్ట్. సో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాని రిలీజ్ చేసింది 2025కి గాను. టాప్ కనుక చూసుకున్నట్టయితే ఎలన్ మస్క్ గారు ఉన్నారు, సెకండ్ మార్క్ జుకెన్బర్గ్, థర్డ్ జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండర్. సో ఇండియా నుంచి టాప్ 10లో ఎవరూ లేరు, కానీ 18th ప్లేస్లో మాత్రం ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, 28th ప్లేస్లో గౌతమ్ అదానీ గారు. సో ఇండియాలో టాప్ ఎవరు అంటే ముఖేష్ అంబానీ గారు. నెక్స్ట్ మనకి 100th స్కాచ్ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో మన తెలంగాణ, సో తెలంగాణ స్టేట్ ప్రిజన్ ఉంటుంది కదా, సో తెలంగాణ స్టేట్ ప్రిజన్కి స్కాచ్ అవార్డ్ అనేది వచ్చింది అనమాట. సో తెలంగాణ స్టేట్ ప్రిజన్ గాట్ స్కాచ్ అవార్డ్ ఇన్ ద 100th స్కాచ్ సమ్మిట్ న్యూఢిల్లీలో. సో మనకి ఆదిలాబాద్, సో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి గ్రీన్ సిగ్నల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. సో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ గాట్ గ్రీన్ సిగ్నల్. సో ఇది ఫ్రెండ్స్ మన 3rd ఏప్రిల్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.